హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పూజ అండి. ఈరోజు రెసిపీ వచ్చి టమోటా రైస్ అండి. ఈజీగా సింపుల్గా నా స్టైల్లో మీ అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పట్టముగ్గ, 2 మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో చూపిస్తానండి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. టమోటా రైస్ అనేది ఎర్రగా కనిపించాలి కాబట్టి. తర్వాత 2 టమోటాలని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. బాగా ఫ్రై చేయాలండి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. టమోటా రైస్లో కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటేనే టమోటా ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. మీకు స్పైసీగా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేను హోమ్మేడ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేయండి. తర్వాత గరం మసాలా యాడ్ చేశానండి. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడు ఈ గ్రేవీలో రైస్ ముందుగా మనం ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా మనం రైస్ వస్తుందండి. చేశాక వాటర్లో కూడా వేస్తారు, కానీ నేను ముందుగా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 విజిల్స్ రానివ్వాలండి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా టమోటా రైస్ నా స్టైల్లో మీ అందరికీ నచ్చేలా సింపుల్గా అండి. అంతే అండి. దీన్ని రైతాలో వేసి బాగా సర్వ్ చేసుకొని మంచిగా తినండి. ఎలా ఉందో టేస్ట్ మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటా అండి. బాయ్. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.